శశాంక్ శర్మ గారు, మీరు చెప్పండి. మరి కళ్యాణం కలకాలం నిలిచి ఉండాలి, ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఆప్యాయత అనురాగాలతో ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటారు? మొదలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అమ్మాయి మనసులో ఏముంది అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ మన ఇంటికి ఎక్కడనో పుట్టింది, ఎవరింట్లో పుట్టిన అమ్మాయి తన తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, సొంత ఇల్లు విడిచిపెట్టి, తనకున్న అన్ని ఆశలను ఆకాంక్షలు అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ అమ్మాయి యొక్క మనస్సులో ఏముంది, ఆమెకి ఏది ఇష్టం అంటే ఇక్కడ అబ్బాయి ఆ అమ్మాయి మనసును తెలుసుకొని వెళ్ళాలి. ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మన ఇంటికి ఈమె వచ్చింది ఏదో ఒక పని మనిషిలాగానే అనుకోకూడదు. మన ఇంటికి ఒక లక్ష్మీదేవి వచ్చింది, ఈమె మన గురించి ఇంత త్యాగం చేసింది, ఈమె గురించి మనం ఏం చేయాలి, ఈమె మనసులో ఏముంది అనుకుని కరెక్ట్గా తెలుసుకొని ఆమెను సుఖంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో భార్య సుఖంగా సంతోషంగా ఉంది అంటే ఆ ఇల్లు అభివృద్ధి అవుతూ ఉంది. మనకు చెప్తూ వస్తారు, ప్రతి ఒక్క పురుషుని యొక్క విజయం వెనక స్త్రీ ఉంటుంది. ఒక వ్యక్తి సుఖంగా సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు ఏదైనా సంపాదించినాడు అంటే వెనక అతని భార్య అతనికి సపోర్ట్ ఉంటే మాత్రమే చేయగలుగుతాడు. భార్య యొక్క సపోర్ట్ లేదంటే అతను ఏం చేయలేడు. వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి అంటే భార్య కూడా భర్తను అనుసరించి ఈయన కష్టాలు ఏంటి, ఈయన పాపం పొద్దునుంచి ఇంతవరకు కష్టపడినాడు, ఆయన యొక్క సుఖాన్ని, ఆయన యొక్క ఆకలిని, మనస్సును అన్నీ తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా భర్త యస్యాం మనస్సమాసక్తం తామేవ వివహేద్బుధ అనుకొని, అంటే ఇద్దరు పరస్పరంగా ఒకరి మనస్సులను ఒకరు తెలుసుకొని కలిసి ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా రావు.